హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొన్నిసార్లు ఏదైనా నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు కదా. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. దిస్ డెసిషన్ వాజ్ నాట్ ఈజీ టు మేక్. కొందరు అందరితో గొడవలు పడుతూ ఉంటారు కదా. అతను అందరితో గొడవలు పడతాడు. హీ గెట్స్ ఇన్ టు ఫైట్స్ విత్ ఎవ్రీవన్. He gets into fights with everyone. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటే దేనికి కోపం తెచ్చుకోనవసరం లేదు అని చెప్తాం కదా. There is no need to get angry for nothing. There is no need to get angry for nothing. ప్రతి ఒక్కరూ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తారు కదా. నేను నమ్మిన దాన్ని అనుసరిస్తాను. I follow what I believe. I follow what I believe. ఎవరైనా ఘర్షణ పడుతూ ఉంటే వద్దని వారిస్తాం కదా. మనం ఘర్షణకు దూరంగా ఉండాలి. We should avoid confrontation. We should avoid confrontation. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదు కదా. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించవద్దు. డోంట్ ఇంటరప్ట్ వైల్ అదర్స్ ఆర్ టాకింగ్. డోంట్ ఇంటరప్ట్ వైల్ అదర్స్ ఆర్ టాకింగ్. మనకు నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు ఎవరైనా వద్దని చెబితే నాకు నచ్చింది నేను చేయకూడదా అని అడుగుతాం కదా. డోంట్ ఐ డూ వాట్ ఐ లైక్. డోంట్ ఐ డూ వాట్ ఐ లైక్. ఎవరైనా రాత్రి చాలా ఆలస్యంగా ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఇంత ఆలస్యంగా కాల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాం కదా. దెర్ ఈజ్ నో నీడ్ టు కాల్ దిస్ లేట్. దెర్ ఈజ్ నో నీడ్ టు కాల్ దిస్ లేట్. ఎవరైనా అభిప్రాయం అడిగినప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే అభిప్రాయం చెప్పాలి కదా. విశ్లేషణ లేకుండా అభిప్రాయం చెప్పకండి. Don't give an opinion without an analysis. Don't give an opinion without an analysis. ఏదైనా సమస్యకి పరిష్కారం చెప్పినప్పుడు అది న్యాయంగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది న్యాయంగా అనిపిస్తుంది. It seems to be fair. It seems to be fair. ఎవరైనా ప్రతి విషయానికి ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళని కోపిష్టి అంటాం కదా. అతను చాలా కోపిష్టి. హీ ఈజ్ సో గ్రంపీ. హీ ఈజ్ సో గ్రంపీ. సురక్షితం కాని ప్రదేశంలో ఎవరైనా ఒంటరిగా ఉండొద్దని చెబుతాం కదా. ఒంటరిగా ఉండకు. డోంట్ బీ అలోన్. డోంట్ బీ అలోన్. మనకి సంతోషం కలిగించే పనిని చేయడానికి ఇష్టపడతాం కదా. మీకు సంతోషాన్ని ఇచ్చేది చేయండి. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. ఏదైనా వస్తువు ఎవరు కొన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఇది ఎవరు కొన్నారో తెలుసా? డూ యూ నో హూ బాట్ ఇట్. డూ యూ నో హూ బాట్ ఇట్. మనం ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన కారు లేకపోతే ఎవరికైనా కారు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీలో ఎవరికైనా కారు ఉందా? డస్ ఎయిదర్ ఆఫ్ యూ హ్యావ్ ఏ కార్. డస్ ఎయిదర్ ఆఫ్ యూ హ్యావ్ ఏ కార్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేయమని చెబుతాం కదా. వాళ్ళతో ప్రయాణం చెయ్యి. ట్రావెల్ విత్ దెమ్. ట్రావెల్ విత్ దెమ్. ఎవరైనా అనుమానిస్తున్నట్లుగా మాట్లాడితే ఎవరిని అనుమానిస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు? హూమ్ డు యూ సస్పెక్ట్. హూమ్ డు యూ సస్పెక్ట్.
తెలిసిన వాళ్ళని ఎవరినైనా కలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను మీ స్నేహితుల్లో ఒకరిని బస్సులో కలిశాను. ఐ మెట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ ద బస్. ఐ మెట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ ద బస్. ఎవరైనా మోసం చేస్తున్నట్లుగా మనం గమనిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. హీ ఈజ్ డిసీవింగ్ యూ. హీ ఈజ్ డిసీవింగ్ యూ. అప్పుడప్పుడు ఏదో చెడు జరగబోతుందని ముందే అనిపిస్తుంది కదా. నేను కీడు శంకించాను. ఐ హ్యాడ్ ఎ ప్రిమినిషన్. ఐ హ్యాడ్ ఎ ప్రిమినిషన్. మనం ఎక్కడికైనా కొత్తగా వెళ్ళినప్పుడు సహాయం కోసం ఎవరిని పిలవాలో అడిగి తెలుసుకుంటాం కదా. సహాయం కోసం నేను ఎవరిని పిలవాలి? హూమ్ షుడ్ ఐ కాల్ ఫర్ హెల్ప్? హూమ్ షుడ్ ఐ కాల్ ఫర్ హెల్ప్? ఎవరైనా తలుపులు మూసావా అని అడిగితే మనం మూయకపోతే మూయలేదని చెబుతాం కదా. నేను మూయలేదు. ఐ డిడెంట్ క్లోజ్. ఐ డిడెంట్ క్లోజ్. ఎవరైనా తెలుసని చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమెకు మీరు ఎలా తెలుసు? హౌ డస్ షీ నో యూ? హౌ డస్ షీ నో యూ? అప్పుడప్పుడు మనం ఏమి తిన్నామో మర్చిపోతూ ఉంటాం కదా. నేను ఏమి తిన్నానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ ఐ ఏట్. ఐ ఫర్గాట్ వాట్ ఐ ఏట్. కొందరు వ్యక్తులు మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు కదా. అతను మోసపూరితమైన వ్యక్తి. హీ ఈజ్ ఎ ఫ్రాడ్యులెంట్ పర్సన్. హీ ఈజ్ ఎ ఫ్రాడ్యులెంట్ పర్సన్. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మనం మర్చిపోతామేమోనని ఎవరినైనా గుర్తు చేయమని చెప్తాం కదా. నేను మర్చిపోవచ్చు, అందుకే గుర్తు చెయ్యి. డూ రిమైండ్ మీ బికాస్ ఐ ఆమ్ లైక్లీ టు ఫర్గెట్. డూ రిమైండ్ మీ బికాస్ ఐ ఆమ్ లైక్లీ టు ఫర్గెట్. కొందరు ఎప్పుడు ఆలస్యం కాకుండా సమయానికి వస్తారు కదా. అతను ఎల్లప్పుడూ సమయానికి వస్తాడు. హీ ఆల్వేస్ షోస్ అప్ ఆన్ టైమ్. హీ ఆల్వేస్ షోస్ అప్ ఆన్ టైమ్. అలాగే నేను వేదిక వద్దకు వచ్చేసరికి పార్టీ అయిపోయింది. ద పార్టీ వాజ్ ఓవర్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద వెన్యూ. ద పార్టీ వాజ్ ఓవర్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద వెన్యూ. బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు వాళ్ళని గెలవడానికి చాలాసార్లు ప్రయత్నించాలి కదా. నేను అతనిపై గెలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. ఐ ట్రైడ్ టు విన్ ఓవర్ హిమ్ సెవరల్ టైమ్స్. ఐ ట్రైడ్ టు విన్ ఓవర్ హిమ్ సెవరల్ టైమ్స్. ఒక్కోసారి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులేవి మనకు సరిపోవు కదా. ఏ దుస్తులు ఆమెకు సరిపోలేదు. నెయిదర్ డ్రెస్ ఫిట్టెడ్ హర్. నెయిదర్ డ్రెస్ ఫిట్టెడ్ హర్. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందరికీ తెలియజేయమని చెబుతాం కదా. అందరికీ తెలియజేయండి. స్ప్రెడ్ ద వర్డ్. స్ప్రెడ్ ద వర్డ్. ఎవరైనా చిన్నప్పటి నుండి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. కొందరు ఎవరితోనూ మంచిగా కలిసి ఉండరు కదా. అతను ఎవరితోనూ సఖ్యంగా ఉండడు. హీ డజంట్ గెట్ అలాంగ్ విత్ ఎనీవన్. హీ డజంట్ గెట్ అలాంగ్ విత్ ఎనీవన్. ఒక్కోసారి మన మాటలకు ఎదుటి వాళ్ళు బాధపడతారు కదా. ఆమె నా మాటలకు నొచ్చుకుంది. షీ టుక్ అఫెన్స్ టు మై వర్డ్స్. షీ టుక్ అఫెన్స్ టు మై వర్డ్స్. ఏదైనా మనకి అవసరమైతే ఆ విషయం చెప్తాం కదా. నాకు ఇది అవసరం. ఐ నీడెడ్ దిస్. ఐ నీడెడ్ దిస్. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మంచి లక్షణం కదా. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. హెల్ప్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. హెల్ప్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటాం కదా.
నాకు నచ్చినవి వేసుకుంటాను. ఐ వేర్ వాట్ ఐ లైక్. ఐ వేర్ వాట్ ఐ లైక్. ఎవరైనా నిజాన్ని దాస్తుంటే సమయం వచ్చినప్పుడు మనం నిజాన్ని బయట పెట్టాలి కదా. నేను తప్పకుండా నిజాన్ని బయట పెడతాను. ఐ విల్ షూర్లీ ఎక్స్పోజ్ ద ట్రూత్. ఐ విల్ షూర్లీ ఎక్స్పోజ్ ద ట్రూత్. అలాగే అతన్ని తినమని అడుగు అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ టు ఈట్. ఆస్క్ హిమ్ టు ఈట్. అల్పాహారం తినకుండా మానివేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మీ అల్పాహారాన్ని మానివేయవద్దు. డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. అలాగే మెరుగుపరచడానికి ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. నథింగ్ టు ఇంప్రూవ్. నథింగ్ టు ఇంప్రూవ్. ఎవరైనా వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. నీకు ఎవరు ఫోన్ చేశారో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ కాల్డ్ యూ. ఐ డోంట్ నో హూ కాల్డ్ యూ. కొందరు అమాయకులు కాకపోయినా చూడడానికి అమాయకంగా కనిపిస్తారు కదా. అతను పైకి కనిపించేంత అమాయకుడు కాదు. హీ ఈజ్ నాట్ యాజ్ నైవ్ యాజ్ హీ అపియర్స్. హీ ఈజ్ నాట్ యాజ్ నైవ్ యాజ్ హీ అపియర్స్. అప్పుడప్పుడు మన అదృష్టం మీద భారం వేసి పరీక్షించుకుంటూ ఉంటాం కదా. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. ట్రై యువర్ లక్. ట్రై యువర్ లక్. ఎవరైనా ఏమాత్రం దయ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి దయగలిగి ఉండమని చెబుతాం కదా. దయగల వ్యక్తిగా ఉండండి. బీ ఏ కైండ్ పర్సన్. బీ ఏ కైండ్ పర్సన్. అలాగే దయచేసి దీన్ని ధృవీకరించండి అని ఇలా అడగాలి. ప్లీజ్ వ్యాలిడేట్ దిస్. ప్లీజ్ వ్యాలిడేట్ దిస్. ఏ విషయంలోనైనా ప్రమాణం చేయకపోతే చేయలేదని చెబుతాం కదా. నేను ప్రమాణం చేయలేదు. ఐ డిడెంట్ స్వేర్. ఐ డిడెంట్ స్వేర్. ఎవరినైనా వేచి ఉండమని చెప్పకపోతే నేను మిమ్మల్ని ఉండమని అభ్యర్థించానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే. డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే. కొందరు వాళ్ళు అడిగిన దానికి కాదంటే సహించలేరు కదా. నేను కాదనే సమాధానం తీసుకోలేను. ఐ వోంట్ టేక్ నో ఫర్ యాన్ ఆన్సర్. ఐ వోంట్ టేక్ నో ఫర్ యాన్ ఆన్సర్. ఎవరు వచ్చారో తెలుసో లేదో అని అడిగి తెలుసుకుంటాం కదా. ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా. డూ యూ నో హూ కేమ్ హియర్. డూ యూ నో హూ కేమ్ హియర్. కొందరు ఎప్పుడు వాళ్ళ స్థాయి తగ్గేటట్లుగా ప్రవర్తించరు కదా. నేనెప్పుడు ఆ స్థాయికి దిగజారను. ఐ విల్ నెవర్ స్టూప్ టు దట్ లెవెల్. ఐ విల్ నెవర్ స్టూప్ టు దట్ లెవెల్. ఏదైనా సురక్షితం అనిపిస్తే ఆ విషయం చెప్తాం కదా. ఇది సురక్షితంగా ఉండేట్లు కనిపిస్తోంది. ఇట్ లుక్స్ టు బీ సేఫ్. ఇట్ లుక్స్ టు బీ సేఫ్. కొందరు ఏ సందర్భంలోనైనా మాట్లాడకుండా ఉండలేరు కదా. ఆమె మాట్లాడకుండా ఉండలేకపోతుంది. షీ కాంట్ హెల్ప్ స్పీకింగ్. షీ కాంట్ హెల్ప్ స్పీకింగ్. ఏదైనా మనం ప్రయత్నించడానికి వీలు కాకపోతే ఎవరు ప్రయత్నిస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను ప్రయత్నించకపోతే ఎవరు ప్రయత్నిస్తారు. ఇఫ్ ఐ డోంట్ ట్రై హూ విల్ ట్రై. ఇఫ్ ఐ డోంట్ ట్రై హూ విల్ ట్రై. ఎవరైనా బాగా అలసిపోతే కాసేపు పడుకో అని చెబుతాం కదా. స్లీప్ ఫర్ ఎ వైల్. స్లీప్ ఫర్ ఎ వైల్. ఎవరైనా వాళ్లకు నచ్చిన పని మనల్ని చేయొద్దంటే వాళ్ళని ప్రశ్నిస్తాం కదా. నీకు నచ్చింది నేను చేయకూడదా. డోంట్ ఐ డూ వాట్ యు లైక్. డోంట్ ఐ డూ వాట్ యు లైక్. అలాగే నాకు దూరంగా కూర్చో అని ఇలా చెప్పాలి. సిట్ అవే ఫ్రమ్ మీ. సిట్ అవే ఫ్రమ్ మీ. ఎవరైనా వాళ్ళ చిరునామా ఇచ్చినప్పుడు
అది ఎలా కనుక్కోవాలో అడుగుతాం కదా. నేను మీ చిరునామాను ఎలా కనుగొనగలను? హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ యువర్ అడ్రస్? హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ యువర్ అడ్రస్? అప్పుడప్పుడు జుట్టు చిక్కుపడుతూ ఉంటుంది కదా. నా జుట్టు చిక్కుపడింది. మై హెయిర్ ఈజ్ ట్యాంగిల్డ్. మై హెయిర్ ఈజ్ ట్యాంగిల్డ్. ఈ రోజుల్లో ఎవరు కృతజ్ఞత చూపించడం లేదు కదా. మనం కృతజ్ఞత లేని ప్రపంచంలో జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ ఇన్ ఏ థ్యాంక్లెస్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ ఏ థ్యాంక్లెస్ వరల్డ్. అలాగే ఆమెతో ఉండు అని ఇలా చెప్పాలి. స్టే విత్ హెర్. స్టే విత్ హెర్. కొన్ని విషయాలు చెప్పకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు కదా. అతను నీకు చెప్పకపోతే ఏంటి? వాట్ ఇఫ్ హీ డజంట్ టెల్ యూ? వాట్ ఇఫ్ హీ డజంట్ టెల్ యూ? ఒక్కోసారి మనం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అది బెడిసి కొడుతుంది కదా. నా ప్లాన్ బెడిసి కొట్టింది. మై ప్లాన్ బ్యాక్ ఫైర్డ్. మై ప్లాన్ బ్యాక్ ఫైర్డ్. మన స్నేహితులు ఎవరైనా బాగా బరువు పెరిగితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నువ్వు చాలా బరువు పెరిగావు. యూ హ్యావ్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. యూ హ్యావ్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. అలాగే నాకు సహాయం చేయమని మిమ్మల్ని అభ్యర్థించానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ? డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ? ఎవరైనా మీరు కొట్టారా అని అడిగితే మనం కొట్టకపోతే కొట్టలేదని చెబుతాం కదా. నేను కొట్టలేదు. ఐ డిడెంట్ బీట్. ఐ డిడెంట్ బీట్. కొందరు బాగా చదువుకుని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను చదువుకున్న మూర్ఖుడు. హీ ఈజ్ యాన్ ఎడ్యుకేటెడ్ ఇడియట్. హీ ఈజ్ యాన్ ఎడ్యుకేటెడ్ ఇడియట్. ఏదైనా పని విజయవంతంగా పూర్తి చేయాలంటే ఒకరికొకరు సహకరించుకోవాలి కదా. మనం పరస్పరం సహకరించుకోవాలి. వీ మస్ట్ కొలాబరేట్. వీ మస్ట్ కొలాబరేట్. ఏదైనా మనకి సహాయపడుతుందనిపించినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఇది సహాయకారిగా కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి హెల్ప్ఫుల్. ఇట్ అపియర్స్ టు బి హెల్ప్ఫుల్. ఎక్కువగా శుద్ధి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని తినవద్దు. డోంట్ ఈట్ టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్. డోంట్ ఈట్ టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఏదైనా అపాయం నుంచి త్రుటిలో తప్పించుకుంటే అదృష్టవంతులని చెప్తాం కదా. మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా అనుకోండి. కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. ఏదైనా రహదారి ఎక్కడికి వెళుతుందో తెలియనప్పుడు అడిగి తెలుసుకుంటాం కదా. ఈ రహదారి ఎక్కడికి వెళుతుంది? వేర్ డస్ దిస్ రోడ్ లీడ్? వేర్ డస్ దిస్ రోడ్ లీడ్? ఎవరితోనైనా పని ఉంటే మనం వచ్చే వరకు వెళ్ళొద్దని చెప్తాం కదా. నేను వచ్చేదాకా వెళ్ళకు. డోంట్ గో అంటిల్ ఐ కమ్. డోంట్ గో అంటిల్ ఐ కమ్. ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించిన వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం కదా. ఆయన దృష్టికి తీసుకురండి. బ్రింగ్ ఇట్ టు హిజ్ నోటీస్. బ్రింగ్ ఇట్ టు హిజ్ నోటీస్. పిల్లలకి వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోమని చెబుతూ ఉంటాం కదా. వాళ్ళతో పంచుకో. షేర్ విత్ దెమ్. షేర్ విత్ దెమ్. ఎవరైనా చేసిన తప్పుని తెలుసుకుంటే వాళ్ళని క్షమిస్తాం కదా. నేను నిన్ను క్షమించి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఫర్గివెన్ యూ. ఐ వుడ్ హ్యావ్ ఫర్గివెన్ యూ. ఎవరైనా వాళ్ళ పరిస్థితిని వివరించినప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే నేను నీ పరిస్థితిలోనే ఉన్నాను అంటాం కదా. ఐ యామ్ ఇన్ ద సేమ్ బోట్ యాజ్ యూ. ఐ యామ్ ఇన్ ద సేమ్ బోట్ యాజ్ యూ. ఏకాగ్రత లేకపోతే ఏ కార్యక్రమం నిర్వహించలేం కదా. ఏకాగ్రత లేకుండా కార్యక్రమం నిర్వహించవద్దు. డోంట్ కండక్ట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఫోకస్. డోంట్ కండక్ట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఫోకస్.
ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు అంగీకరించడానికి కొంత సమయం తీసుకుంటాం కదా. మీరు ఆఫర్ను వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ రైట్ అవే. యూ డోంట్ నీడ్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ రైట్ అవే. ఏదైనా విషయం గురించి అడగడానికి భయపడుతూ ఉంటే నీకు అడిగే దమ్ము లేదు అంటాం కదా. వాళ్ళను అడిగే దమ్ము నీకు లేదు. యూ డోంట్ హ్యావ్ గట్స్ టు ఆస్క్ దెమ్. యూ డోంట్ హ్యావ్ గట్స్ టు ఆస్క్ దెమ్. అలాగే నేను హైదరాబాదులో పుట్టి పెరిగాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. ఎవరైనా గిచ్చావా అని అడిగితే గిచ్చకపోతే గిచ్చలేదని చెబుతాం కదా. నేను గిచ్చలేదు. ఐ డిడెంట్ పించ్. ఐ డిడెంట్ పించ్. కొన్ని విషయాలు ఎలా వివరించాలో మనకు తెలియదు కదా. ఎలా వివరించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఏదైనా పని జరగనప్పుడు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు కదా. వేచి ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు వెయిట్. దెర్ ఈజ్ నో నీడ్ టు వెయిట్. మనం హడావిడిగా ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పిన విషయాన్ని మర్చిపోతాం కదా. నేను ఏమి చెప్పానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్. ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్. అలాగే మీరు ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించాలి అని ఇలా చెప్పాలి. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై ఇట్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై ఇట్. ఎవరైనా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటే మనం భరించలేం కదా. అతని అహంకారాన్ని నేను ఇక భరించలేను. ఐ కాంట్ పుట్ అప్ విత్ హిజ్ ఇన్సోలెన్స్ ఎనీమోర్. ఐ కాంట్ పుట్ అప్ విత్ హిజ్ ఇన్సోలెన్స్ ఎనీమోర్. ఏదైనా అవసరం అనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఇది అవసరం అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ టు బి నెససరీ. ఇట్ ఫీల్స్ టు బి నెససరీ. గొంతు సరిగా లేనప్పుడు పాడాలని ఉన్న పాడం కదా. నాకు పాడాలని ఉంది కానీ పాడను. ఐ వాంట్ టు సింగ్ బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు సింగ్ బట్ ఐ వోంట్. కొందరు ప్రతి చిన్న విషయానికి శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా. ఎవరిని శాపనార్థాలు పెట్టకు. డోంట్ కర్స్ ఎనీవన్. డోంట్ కర్స్ ఎనీవన్. ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా విసిగిస్తూ ఉంటే వెళ్ళి నీ పని చూసుకో అంటాం కదా. గో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. గో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎవరైనా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చజెప్పుతాం కదా. అతని పట్ల దయచూపు. బీ కైండ్ టు హిమ్. బీ కైండ్ టు హిమ్. పిల్లలు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎవరితోనైనా కలిసి ఆడుకోమని చెప్తాం కదా. వాళ్ళతో కలిసి ఆడుకో. ప్లే అలాంగ్ విత్ దెమ్. ప్లే అలాంగ్ విత్ దెమ్. మనం ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు భోజనానికి సమయం అయితే వాళ్ళని అడుగుతాం కదా. మనం ఇప్పుడు భోజనం చేద్దామా? కెన్ వీ హ్యావ్ లంచ్ నౌ? కెన్ వీ హ్యావ్ లంచ్ నౌ? కొందరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజానికి అండగా నిలుస్తారు కదా. వాళ్ళు ఎప్పుడూ నిజానికి అండగా నిలుస్తారు. దే ఆల్వేస్ స్టుడ్ బై ద ట్రూత్. దే ఆల్వేస్ స్టుడ్ బై ద ట్రూత్. కొందరు తెలియక చేసిన తప్పులకు తరువాత ప్రాయశ్చిత్తం చేసుకుంటారు కదా. అతను తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు అటోన్ ఫర్ హిస్ సిన్స్. హీ వాంట్స్ టు అటోన్ ఫర్ హిస్ సిన్స్. ఎవరైనా అంతగా ప్రాముఖ్యత లేని పనులు చేస్తూ ఉంటే పట్టించుకోవద్దని చెబుతాం కదా. ఆమెను పట్టించుకోకు. ఇగ్నోర్ హర్. ఇగ్నోర్ హర్. కొందరు చాలా అమాయకంగా ఉంటారు కదా. ఈ అబ్బాయి చాలా అమాయకుడు. దిస్ బాయ్ ఈజ్ సో ఇన్నోసెంట్. దిస్ బాయ్ ఈజ్ సో ఇన్నోసెంట్. ఏదైనా చాలా దారుణమైన సంఘటన జరిగినప్పుడు
ఇంతకంటే దారుణం ఏమీ ఉండదు అంటాం కదా. నథింగ్ కెన్ బి వర్స్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి వర్స్ దాన్ దిస్. ఏదైనా బాగా ఉపయోగపడుతుందనిపించినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఇది మీకు సరిగ్గా ఉపయోగపడుతుంది. ఇట్ సర్వ్స్ యూ రైట్. ఇట్ సర్వ్స్ యూ రైట్. కొన్ని విషయాలు వినగానే నిజమనిపిస్తాయి కదా. ఇది నిజమే అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి ట్రూ. ఇట్ అపియర్స్ టు బి ట్రూ. దేనికైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే చెల్లించారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు చెల్లించారా? డిడ్ యూ పే? డిడ్ యూ పే? ఇప్పుడు అన్ని ముఖ్య నగరాలలో భూముల ధరలు చాలా పెరిగాయి కదా. భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. ల్యాండ్ ప్రైసెస్ హ్యావ్ గాన్ త్రూ ద రూఫ్. ల్యాండ్ ప్రైసెస్ హ్యావ్ గాన్ త్రూ ద రూఫ్. ఎవరికైనా బాగా బాధ కలిగినప్పుడు ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటారు కదా. ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. షీ బర్స్ట్ ఇంటూ టీయర్స్. షీ బర్స్ట్ ఇంటూ టీయర్స్. ఎవరైనా నిజాన్ని దాచి అబద్ధాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తూ ఉంటే మీరు నిజాన్ని అబద్ధం చేయలేరు అంటాం కదా. యు కాంట్ ఫాల్సిఫై ద ట్రూత్. యు కాంట్ ఫాల్సిఫై ద ట్రూత్. ఎవరైనా గొడవ పడుతుంటే గొడవ పడొద్దని చెబుతాం కదా. గొడవ పడకండి. డోంట్ అజిల్. డోంట్ అజిల్. సిటీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ బస్సు వెళుతుందో మనకు తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. అబిడ్స్కు ఏ బస్సు వెళుతుంది? విచ్ బస్ గోస్ టు అబిడ్స్? విచ్ బస్ గోస్ టు అబిడ్స్? కొందరు తమ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని పడగొట్టేస్తారు కదా. నువ్వు అతని మాటల్లో పడిపోయావు. యు గెట్ ఇన్ టు హిజ్ వర్డ్స్. యు గెట్ ఇన్ టు హిజ్ వర్డ్స్. ఏదైనా వస్తువుతో మనకి అవసరం తీరిపోతే ఆ విషయం చెబుతాం కదా. ఇది ఇకపై నాకు ఉపయోగపడదు. ఇట్స్ నో లాంగర్ ఆఫ్ మై యూజ్. ఇట్స్ నో లాంగర్ ఆఫ్ మై యూజ్. అలాగే మీరు దగ్గరలో ఉన్నప్పటికీ నన్ను చూడడానికి రావద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ విజిట్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నియర్ బై. డోంట్ విజిట్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నియర్ బై. ఏదైనా ఎలా మొదలైందో మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. అది ఎలా మొదలైందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఇట్ స్టార్టెడ్. ఐ డోంట్ నో హౌ ఇట్ స్టార్టెడ్. కొందరు ఏ విషయాన్నైనా సున్నితంగా చెబుతారు కదా. అతను సున్నితంగా చెప్పాడు. హీ సెడ్ ఇట్ టెండర్లీ. హీ సెడ్ ఇట్ టెండర్లీ. ఎవరైనా ఆందోళనగా కనిపిస్తే అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఆందోళన చెందుతున్నారా? డూ యూ ఫీల్ యాంగ్జైటీ? డూ యూ ఫీల్ యాంగ్జైటీ? ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. అతను నన్ను మోసం చేశాడు. హీ బ్లఫ్డ్ మీ. హీ బ్లఫ్డ్ మీ. మనకి ఏదైనా విషయం తెలిస్తే చెప్పకుండా ఉండలేం కదా. నాకు తెలిస్తే చెప్పకూడదా? డోంట్ ఐ టెల్ ఇఫ్ ఐ నో. డోంట్ ఐ టెల్ ఇఫ్ ఐ నో. ఎవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావలసినవి ఎంచుకుంటారు కదా. నాకు కావాల్సింది ఎంచుకుంటాను. ఐ చూస్ వాట్ ఐ వాంట్ టు. ఐ చూస్ వాట్ ఐ వాంట్ టు. మనకి సహాయం అవసరమైనప్పుడు ఎవరినైనా అడుగుతాం కదా. నాకు సహాయం చేయమని అతనిని అడగండి. ఆస్క్ హిమ్ టు హెల్ప్ మీ. ఆస్క్ హిమ్ టు హెల్ప్ మీ. అలాగే అతను ఎక్కడ ఉన్నాడో ఆమెకి చెప్పు అని ఇలా చెప్పాలి. టెల్ హర్ వేర్ హీ ఈజ్. టెల్ హర్ వేర్ హీ ఈజ్. ఎవరైనా మనకు నచ్చినట్లుగా ఉండాలని అనుకుంటాం కదా. నువ్వు నాకు నచ్చినట్లు ఉండాలి. యూ షుడ్ బీ యాజ్ ఐ లైక్. యూ షుడ్ బీ యాజ్ ఐ లైక్. అతను చదువులో నిమగ్నమై ఉన్నాడు అని
ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ స్టడీస్. హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ స్టడీస్. అవసరం ఉన్నప్పుడు ఎవరినైనా కలవమని చెప్తాం కదా, వాళ్ళని కలువు. మీట్ దెమ్. మీట్ దెమ్. మన స్నేహితులను ఎవరినైనా చాలా కాలం తర్వాత కలిస్తే వాళ్ళని కొంత సమయం గడపమని అడుగుతాం కదా, మీరు మాతో కనీసం 1 గంట గడపాలి. యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 అవర్ విత్ అస్. యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 అవర్ విత్ అస్. మన ఫోన్ ఛార్జ్ కాకపోతే ఎందుకు ఛార్జ్ కాలేదని అడుగుతాం కదా, నా ఫోన్ ఎందుకు ఛార్జ్ కాలేదు? వై ఈజ్ మై ఫోన్ నాట్ ఛార్జ్డ్? వై ఈజ్ మై ఫోన్ నాట్ ఛార్జ్డ్? మన స్నేహితులతో మనస్పర్ధలు వస్తే విడిపోతాం కదా, మేము ఇకపై స్నేహితులం కాదు. వీఆర్ నో లాంగర్ ఫ్రెండ్స్. వీఆర్ నో లాంగర్ ఫ్రెండ్స్. అలాగే నేను దానిని ఆమోదిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ ఎండోర్స్ ఇట్. ఐ విల్ ఎండోర్స్ ఇట్. ఎవరైనా వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా, ఆమె రావడం లేదా? ఈజంట్ షీ కమింగ్? ఈజంట్ షీ కమింగ్? కొందరు ఒకసారి మాట ఇస్తే వెనక్కి తీసుకోరు కదా, నేను ఎప్పుడూ నా మాటను వెనక్కి తీసుకోను. ఐ నెవర్ గో బ్యాక్ ఆన్ మై వర్డ్స్. ఐ నెవర్ గో బ్యాక్ ఆన్ మై వర్డ్స్. ఎవరైనా మంచి చెడు అనే విచక్షణ లేకుండా మాట్లాడితే బుద్ధి లేకుండా మాట్లాడాడు అంటాం కదా, అతను బుద్ధి లేకుండా మాట్లాడాడు. హీ స్పోక్ వితౌట్ సెన్స్. హీ స్పోక్ వితౌట్ సెన్స్. కొందరికి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కదా, నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. కొందరు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉంటారు కదా, అతను ప్రతి విషయానికి చింతిస్తూ ఉంటాడు. హీ వరీస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. హీ వరీస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. ఒక్కోసారి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని ఏమీ అనొద్దని చెబుతాం కదా, తప్పు అతనిదే అయినా అతన్ని నిందించకు. డోంట్ బ్లేమ్ హిమ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హిజ్ ఫాల్ట్. డోంట్ బ్లేమ్ హిమ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హిజ్ ఫాల్ట్. కొందరు పిల్లల్ని అతి గారాబం చేసి చెడగొడుతూ ఉంటారు కదా, నువ్వు అతన్ని చెడగొడుతున్నావు. యు ఆర్ స్పాయిలింగ్ హిమ్. యు ఆర్ స్పాయిలింగ్ హిమ్. ఎవరైనా కటువుగా మాట్లాడుతూ ఉంటే వినడానికి బాగోదు కదా, మృదువుగా మాట్లాడమని ఆమెకు చెప్పండి. టెల్ హర్ టు స్పీక్ సాఫ్ట్లీ. టెల్ హర్ టు స్పీక్ సాఫ్ట్లీ. ప్రయత్నం చేయకపోతే ఏ పని పూర్తి చేయలేం కదా, ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదు. నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎఫర్ట్. నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎఫర్ట్. ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు అందరికీ చెబుతాం కదా, మనం ఇప్పుడు మొదలు పెడదాం. లెట్స్ ఇనిషియేట్ నౌ. లెట్స్ ఇనిషియేట్ నౌ. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళని నమ్మం కదా, అతను బలవంత పెట్టినా అతన్ని నమ్మకు. డోంట్ బిలీవ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఇన్సిస్ట్స్. డోంట్ బిలీవ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఇన్సిస్ట్స్. కొందరు అన్నీ తెలిసినా తెలియనట్లుగా ఉంటారు కదా, నిజానికి అతనికి అన్నీ తెలుసు. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. మనం బరువు ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటే తెలిసిన వాళ్ళకి చెప్పి బాధపడుతూ ఉంటాం కదా, నేను 2 కిలోల బరువు పెరిగాను. I have put on 2 kilograms. I have put on 2 kilograms. ఎవరి మీదనైనా మంచి అభిప్రాయం లేకపోతే వాళ్ళని అనుసరించవద్దని చెబుతాం కదా, అతను మిమ్మల్ని కోరినప్పటికీ అతనిని అనుసరించవద్దు. డోంట్ ఫాలో హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఆస్క్స్ యూ టు.
డోంట్ ఫాలో హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఆస్క్స్ యూ టు. ఎవరైనా ఏదైనా చెప్పమని అడిగినప్పుడు ఎప్పుడు చెప్పాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు చెప్పాలి? వెన్ టు టెల్. వెన్ టు టెల్. ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వలన మనం సినిమా థియేటర్కి చేరేసరికి సమయం మించిపోతుంది కదా. నేను థియేటర్కి వచ్చేసరికి సినిమా మొదలైంది. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద థియేటర్. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద థియేటర్. ఎవరైనా దేని గురించైనా వివరాలు అడిగినప్పుడు తెలిస్తే చెప్పమని చెబుతాం కదా. నీకు తెలిస్తే వాళ్ళకు చెప్పు. టెల్ దెమ్ ఇఫ్ యు నో. టెల్ దెమ్ ఇఫ్ యు నో. రోడ్లన్నీ రద్దీగా ఉన్నప్పుడు సమయానికి చేరుకోవడం చాలా కష్టం కదా. రద్దీగా ఉన్నప్పటికీ అతను సమయానికి వచ్చాడు. He arrived on time despite the traffic. He arrived on time despite the traffic. అలాగే నేను నిన్ను వేచి ఉండమని అడిగానా అని ఇలా అడగాలి. Did I ask you to wait? Did I ask you to wait? ఏ పని చేయడానికైనా సమయపాలన చాలా ముఖ్యం కదా. సమయపాలన లేకుండా ప్రణాళిక చేయవద్దు. డోంట్ ప్లాన్ వితౌట్ టైమింగ్. డోంట్ ప్లాన్ వితౌట్ టైమింగ్. మనకి కొత్తగా పరిచయమైన వాళ్ళని వాళ్ళ ఇష్టాలేమిటో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు సంగీతం ఇష్టమా? డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? కొందరికి టీవీ చూడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. I am fond of watching TV. I am fond of watching TV. కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కదా. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. It sounds weird. It sounds weird. ఎవరైనా బాగా అలసటగా కనిపిస్తే కాసేపు ధ్యానం చేయమని చెబుతాం కదా. కాసేపు ధ్యానం చేయండి. Meditate for a while. Meditate for a while. ఎక్కడైనా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఎంతమంది ఉన్నారు? How many people were there? How many people were there? అలాగే దుకాణం బహుశా తెరిచి ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. The shop will likely be open. The shop will likely be open. ఎవరైనా సహాయం తీసుకుని దానిని దుర్వినియోగం చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయొద్దని చెబుతాం కదా. అతనికి అవసరం ఉన్నా సహాయం చేయవద్దు. డోంట్ హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. డోంట్ హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. కొందరు యోగా చేయడంతో పాటు జిమ్కి కూడా వెళుతుంటారు కదా. అతను యోగా చేయడంతో పాటు జిమ్కి కూడా వెళ్తుంటాడు. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యోగా హీ ఆల్సో గోస్ టు ద జిమ్. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యోగా హీ ఆల్సో గోస్ టు ద జిమ్. ఎవరి గురించైనా ఎక్కడుంటున్నారని అడిగినప్పుడు మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. అతను ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. I don't know where he lives. ఎవరినైనా ఎప్పుడు చూశారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు ఆమెను ఎప్పుడు చూశారు? When did you see her? When did you see her? అలాగే ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగింది. The rain stopped when I reached home. The rain stopped when I reached home. కొందరికి వాదించడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నువ్వు చెప్పేది సరైనదైనా నాతో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్. కొన్ని విషయాలు తెలిసినా చెప్పొద్దని చెబుతాం కదా. నీకు తెలిసినా చెప్పకు. డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ యు నో.
డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ యు నో. ఏదైనా వస్తువు మనం పంపించకపోతే పంపించలేదని చెబుతాం కదా. నేను పంపలేదు. ఐ డిడెంట్ సెండ్ ఇట్. ఐ డిడెంట్ సెండ్ ఇట్. ఏదైనా మార్చవలసిన అవసరం లేకపోతే అవసరం లేదని చెబుతాం కదా. మార్చడానికి ఏమీ లేదు. నథింగ్ టు చేంజ్. నథింగ్ టు చేంజ్. ఒక్కోసారి మనకి ప్రయాణం చేయాలని ఉన్నా కొన్ని కారణాల వలన చెయ్యం కదా. నాకు ప్రయాణం చేయాలని ఉంది కానీ చెయ్యను. ఐ వాంట్ టు ట్రావెల్ బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు ట్రావెల్ బట్ ఐ వోంట్. ఏదైనా కార్యక్రమం ఉంటే తెలిసిన వాళ్ళని ఆహ్వానించమని చెబుతాం కదా. వాళ్ళని ఆహ్వానించు. ఇన్వైట్ దెమ్. ఇన్వైట్ దెమ్. ఎవరినైనా ప్రేమిస్తున్నారేమో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు అతన్ని ప్రేమిస్తున్నారా? డూ యూ లవ్ హిమ్? డూ యూ లవ్ హిమ్? మన స్నేహితులకు ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు మనం అందుబాటులో లేకపోతే ఎవరు సహాయం చేస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను అందుబాటులో లేకుంటే ఎవరు సహాయం చేస్తారు? ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్ హూ విల్ హెల్ప్? ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్ హూ విల్ హెల్ప్? ఏదైనా సంఘటన జరిగిన తరువాత ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరు ముందే ఊహించి ఉండాల్సింది అని చెబుతాం కదా. మీరు ఊహించి ఉండాలి. యూ మస్ట్ యాంటిసిపేట్. యూ మస్ట్ యాంటిసిపేట్. కొన్ని ప్రాధాన్యత లేని విషయాలు మర్చిపోయినా గుర్తు చేయొద్దని చెబుతాం కదా. నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయకు. డోంట్ రిమైండ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్. డోంట్ రిమైండ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్. ఎప్పుడూ సమయానికి రాని వాళ్ళని ఎప్పుడైనా సమయానికి వస్తావా అని అడుగుతాం కదా. డూ ఎవర్ కమ్ ఆన్ టైం? డూ ఎవర్ కమ్ ఆన్ టైం? టీవీ ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. నన్ను ఇంకా కొంచెం సేపు టీవీ చూడనివ్వు. లెట్ మీ వాచ్ టీవీ ఏ లిటిల్ లాంగర్. లెట్ మీ వాచ్ టీవీ ఏ లిటిల్ లాంగర్. కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అతను రేపో మాపో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హీ విల్ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ సూనర్ ఆర్ లేటర్. హీ విల్ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ సూనర్ ఆర్ లేటర్. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే సమయం గడవదు కదా. నేను నా ఫోన్ని చూడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ మై ఫోన్. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ మై ఫోన్. కొందరు ఏదైనా పని పూర్తి చేయడానికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు కదా. అతను ఈ పని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. హీ టుక్ టూ లాంగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. హీ టుక్ టూ లాంగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఎవరైనా యథార్థం మాట్లాడినప్పుడు వాళ్లతో ఏకీభవించమని చెప్తాం కదా. అతనితో ఏకీభవించు. అగ్రీ విత్ హిమ్. అగ్రీ విత్ హిమ్. ఎవరైనా మన సొంత విషయాలలో కలగజేసుకుని సలహాలిస్తూ ఉంటే నాకు ఏమి కావాలో నాకు తెలియదా అని అడుగుతాం కదా. డోంట్ ఐ నో వాట్ ఐ వాంట్? డోంట్ ఐ నో వాట్ ఐ వాంట్? అప్పుడప్పుడు మనం విన్న విషయాలను మర్చిపోతూ ఉంటాం కదా. నేను ఏమి విన్నానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ ఐ హర్డ్. ఐ ఫర్గాట్ వాట్ ఐ హర్డ్. మనం ఎంపిక చేస్తున్నప్పుడు ఏదైనా సరైనదిగా కనిపిస్తే ఇది సరైనదిగా కనిపిస్తుంది అంటాం కదా. ఇట్ లుక్స్ టు బి కరెక్ట్. ఇట్ లుక్స్ టు బి కరెక్ట్. ఏదైనా నిర్ణయాన్ని సమీక్షిస్తున్నప్పుడు అది సరైనది కాదనిపిస్తే ఇది సరైన నిర్ణయం అని నేను అనుకోను అంటాం కదా. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్. ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్. ఎవరైనా సంకుచిత భావంతో ఉంటే అలా ఉండొద్దని చెబుతాం కదా. సంకుచిత భావంతో ఉండొద్దు.
డోంట్ బీ నేరో మైండెడ్. డోంట్ బీ నేరో మైండెడ్. కొన్ని పనులు ప్రమాదంతో కూడుకుని ఉంటాయి కదా, ఇందులో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ రిస్క్. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ రిస్క్. ఎవరైనా పిల్లల్ని అతిగా గారాబం చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా, అతన్ని గారాబం చెయ్యొద్దు. డోంట్ ప్యాంపర్ హిమ్. డోంట్ ప్యాంపర్ హిమ్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే మనం తర్వాత మాట్లాడదామా అని అడుగుతాం కదా, కెన్ వి టాక్ లేటర్. కెన్ వి టాక్ లేటర్. కొందరు ఏమాత్రం సంకోచించకుండా వాళ్ళకి ఏమనిపిస్తే అది చెప్తారు కదా, నాకు అనిపించింది చెబుతాను. ఐ సే వాట్ ఐ ఫీల్. ఐ సే వాట్ ఐ ఫీల్. పరిచయం లేని వాళ్ళతో మాట్లాడొద్దని జాగ్రత్తలు చెబుతాం కదా, అపరిచితులతో మాట్లాడవద్దు. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్. మాట్లాడడం వలన ఉపయోగం లేకపోతే మౌనంగా ఉండమని సలహా ఇస్తాం కదా, నువ్వు మౌనంగా ఉండడం మంచిది. యూ బెటర్ బీ క్వయట్. యూ బెటర్ బీ క్వయట్. ఎవరైనా అమాయకులని బాధ పెడుతూ ఉంటే అలా చేయడం పాపం అని చెబుతాం కదా, ఇట్స్ ఎ సిన్ టు డూ సచ్. ఇట్స్ ఎ సిన్ టు డూ సచ్. ఒక్కోసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో తెలియదు కదా, దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ దిస్. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ దిస్. అప్పుడప్పుడు ఆలోచించకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా, ఇది తొందరపాటు నిర్ణయం. ఇట్స్ ఏ హేస్టీ డెసిషన్. ఇట్స్ ఏ హేస్టీ డెసిషన్. ఎవరైనా ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్లుగా మాట్లాడుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా, అతని పరువు తీయవద్దు. డోంట్ డిఫేమ్ హిమ్. డోంట్ డిఫేమ్ హిమ్. అప్పుడప్పుడు మనం ఒకటి అనుకుంటే వేరే విధంగా జరుగుతూ ఉంటుంది కదా, అంతా నేను అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ థాట్. ఎవ్రీథింగ్ వెంట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ థాట్. ఎవరైనా అబద్ధం చెప్పరని తెలిస్తే మనం ఆశ్చర్యంగా అడుగుతాం కదా, నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పవా? డూ యూ నెవర్ టెల్ ఏ లై. డూ యూ నెవర్ టెల్ ఏ లై. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు అప్రమత్తంగా ఉండమని చెబుతాం కదా, నువ్వు మరింత అప్రమత్తంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా విజిలెంట్. యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా విజిలెంట్. ఎవరికైనా ఒక విషయం గురించి వివరించిన తర్వాత వాళ్ళకేమనిపిస్తుందో అడిగి తెలుసుకుంటాం కదా, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. సే వాట్ యు ఫీల్. సే వాట్ యు ఫీల్. ఎవరిదైనా చిరునామా తెలియకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా, మీ ప్రస్తుత చిరునామా నాకు తెలియదు. ఐ డోంట్ నో యువర్ ప్రెజెంట్ అడ్రస్. ఐ డోంట్ నో యువర్ ప్రెజెంట్ అడ్రస్. ఎవరైనా ఇతరుల ముందు కించపరుస్తూ ఉంటే అలా చేయవద్దని చెబుతాం కదా, ఇతరుల ముందు నన్ను కించపరచవద్దు. డోంట్ బీలిటిల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. డోంట్ బీలిటిల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఒక్కోసారి ఎవరో చేసిన తప్పుకి నింద మనపై వేసుకుంటాం కదా, నిందను నాపై వేసుకుంటాను. ఐ విల్ టేక్ ద బ్లేమ్. ఐ విల్ టేక్ ద బ్లేమ్. అలాగే అతనికి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. దేర్ వాజ్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ హిమ్. దేర్ వాజ్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ హిమ్. ఏ ప్రదేశానికైనా ఇంతకుముందు చాలాసార్లు వెళితే ఆ విషయం చెబుతాం కదా, నేను ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ హియర్ మెనీ టైమ్స్ బిఫోర్.
ఐ హ్యావ్ బీన్ హియర్ మెనీ టైమ్స్ బిఫోర్. ఎండ బాగా ఉన్నప్పుడు నీడలో నిలబడమని చెబుతాం కదా. నీడలో నిలబడు. స్టాండ్ ఇన్ ద షేడ్. స్టాండ్ ఇన్ ద షేడ్. అలాగే అతనికి నిలబడమని చెప్పు. టెల్ హిమ్ టు స్టాండ్. టెల్ హిమ్ టు స్టాండ్. మనకి ఏదైనా గాయమైనప్పుడు ఆడాలని ఉన్నా ఆడం కదా. నాకు ఆడాలని ఉంది కానీ ఆడను. ఐ వాంట్ టు ప్లే బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు ప్లే బట్ ఐ వోంట్. ఎక్కడికైనా రావడం వలన ఉపయోగం ఉంటుందని తెలిస్తే ఆ విషయం చెప్తాం కదా. ఇక్కడికి రావడం మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు కమ్ హియర్. ఇట్ ఈస్ బెటర్ టు కమ్ హియర్. ఎవరైనా మనకి నచ్చినట్లుగా ఉండాలని అనుకుంటాం కదా. వాళ్ళు మనకు నచ్చినట్లు ఉండాలి. దే షుడ్ బి యాజ్ వీ లైక్. దే షుడ్ బి యాజ్ వీ లైక్. ఎవరైనా గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే గతాన్ని మర్చిపోమని చెబుతాం కదా. గతాన్ని వదిలేయండి. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. కొందరి ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి కదా. ఈ ఇల్లు విశాలంగా ఉంది. దిస్ హౌస్ ఈజ్ స్పేషియస్. దిస్ హౌస్ ఈజ్ స్పేషియస్. అలాగే నేను వెతుకుతున్నది ఇది కాదు. ఇట్స్ నాట్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఇట్స్ నాట్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఇతరుల సహకారం లేకపోతే కొన్ని పనులు పూర్తి చేయలేం కదా. మీ మద్దతు లేకపోతే సాధ్యమయ్యేది కాదు. ఇట్ కుడెంట్ బి పాసిబుల్ వితౌట్ యువర్ సపోర్ట్. ఇట్ కుడెంట్ బి పాసిబుల్ వితౌట్ యువర్ సపోర్ట్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాం కదా. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. ఐ ప్రామిస్ యూ. కొన్ని పనులు వెంటనే చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇది వెంటనే చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. దెర్ ఈజ్ నో నీడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. కొందరు పక్క నుండి రెచ్చగొడుతూ ఉంటారు కదా. నిన్ను రెచ్చగొట్టింది ఎవరు? హూ ప్రొవోక్డ్ యూ? హూ ప్రొవోక్డ్ యూ? ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఖచ్చితంగా పూర్తి చేయాలని చెబుతాం కదా. మీరు ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అలాగే పిల్లవాడికి స్నానం చేయించు అని ఇలా చెప్పాలి. బేత్ ద చైల్డ్. బేత్ ద చైల్డ్. ఎవరైనా అక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. అతను అక్కడ లేడా? ఇజంట్ హీ దేర్? ఇజంట్ హీ దేర్? ఎవరైనా మన పనులకు అడ్డు తగులుతూ ఉంటే అలా చేయడం మంచిది కాదని హెచ్చరిస్తాం కదా. నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది. యూ హ్యాడ్ బెటర్ నాట్ టు కమ్ ఇన్ మై వే. యూ హ్యాడ్ బెటర్ నాట్ టు కమ్ ఇన్ మై వే. మనం ఏదైనా తీసుకోకపోతే తీసుకోలేదని చెబుతాం కదా. నేను తీసుకోలేదు. ఐ డిడెంట్ టేక్ ఇట్. ఐ డిడెంట్ టేక్ ఇట్. కొన్ని విషయాలు ఎవరికైనా స్పష్టంగా తెలియజేయాలి కదా. మనం స్పష్టంగా తెలియజేద్దాం. లెట్స్ ఆర్టికులేట్ క్లియర్లీ. లెట్స్ ఆర్టికులేట్ క్లియర్లీ. అలాగే ఇది ఎవరు ఇచ్చారో తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో హూ గేవ్ దిస్? డూ యూ నో హూ గేవ్ దిస్? ఎవరైనా కలిసినప్పుడు మనతో పాటు కలిసి కూర్చోమని అడుగుతాం కదా. మాతో కూర్చోండి. సిట్ విత్ అస్. సిట్ విత్ అస్. ఎవరికైనా ఉంటానని మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉంటాం కదా. నేను ఇక్కడే ఉండడానికి కట్టుబడి ఉన్నాను. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్.
బయటి శబ్దాలతో అసౌకర్యంగా ఉంటే తలుపు మూసివేయమని అడుగుతాం కదా. తలుపు మూసివేయమని అతనిని అడగండి. ఆస్క్ హిమ్ టు క్లోజ్ ద డోర్. ఆస్క్ హిమ్ టు క్లోజ్ ద డోర్. ఎవరైనా ఏ ఆధారాలు లేకుండా విమర్శిస్తూ ఉంటే ఆధారాలు లేకుండా విమర్శించవద్దు అంటాం కదా. డోంట్ క్రిటిసైజ్ వితౌట్ ఎవిడెన్స్. డోంట్ క్రిటిసైజ్ వితౌట్ ఎవిడెన్స్. మనం జరగదు అనుకున్నది ఏదైనా జరుగుతుంటే ఇది నిజంగా జరుగుతుందా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవాలంటే ఎవరినైనా అడుగుతాం కదా. నీకు తెలిస్తే చెప్పు. టెల్ మీ ఇఫ్ యు నో. టెల్ మీ ఇఫ్ యు నో. ఎవరైనా మనకు ఇష్టం లేని విషయాల గురించి అడిగితే అలాంటి విషయాల గురించి అడగొద్దని చెబుతాం కదా. అటువంటి సమాచారం కోసం అడగొద్దు. డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి మనం షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడ దుకాణం మూసి ఉంటుంది కదా. నేను అక్కడికి వెళ్ళేసరికి దుకాణం మూసి ఉంది. ద షాప్ వాజ్ క్లోజ్డ్ వెన్ ఐ వెంట్ దేర్. ద షాప్ వాజ్ క్లోజ్డ్ వెన్ ఐ వెంట్ దేర్. ఎవరైనా కష్టమైన పనిని పూర్తి చేసినప్పుడు ఎలా చేశారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. వాళ్ళు ఎలా చేశారో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఏదైనా విషయం గురించి అడగొద్దని చెప్పినప్పటికీ అడిగితే నువ్వు ఆమెను ఎందుకు అడిగావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ ఆస్క్ హర్? వై డిడ్ యూ ఆస్క్ హర్? ఏదైనా బిల్లు చెల్లించడం మర్చిపోతే మనల్ని అడిగినప్పుడు చెల్లించలేదని చెబుతాం కదా. నేను చెల్లించలేదు. ఐ డిడెంట్ పే. ఐ డిడెంట్ పే. అలాగే నేను దానిని కొనమని సూచించానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ సజెస్ట్ యూ బై దట్? డిడ్ ఐ సజెస్ట్ యూ బై దట్? ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చెప్పినప్పుడు మర్చిపోవద్దని చెబుతాం కదా. మీ నాన్నగారికి చెప్పడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు టెల్ యువర్ ఫాదర్. డోంట్ ఫర్గెట్ టు టెల్ యువర్ ఫాదర్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. కనికరం లేకుండా మాట్లాడకు. డోంట్ స్పీక్ వితౌట్ కంపాషన్. డోంట్ స్పీక్ వితౌట్ కంపాషన్. ఈ ప్రపంచంలో అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. అందరికీ సమస్యలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. సరైన ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని ధృవీకరించలేం కదా. ఆధారాలు లేకుండా ధృవీకరించకు. డోంట్ వెరిఫై వితౌట్ ఎవిడెన్స్. డోంట్ వెరిఫై వితౌట్ ఎవిడెన్స్. ఎవరి మీదనైనా కోపం ఉంటే వాళ్ళని ద్వేషిస్తారు కదా. ఆమె ఎప్పుడూ నన్ను ద్వేషిస్తుంది. షీ ఆల్వేస్ హేట్స్ మీ. షీ ఆల్వేస్ హేట్స్ మీ. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు ఎవరికీ చెప్పొద్దని చెబుతాం కదా. వాళ్ళు అడిగినా ఎవరికీ చెప్పకు. డోంట్ టెల్ ఎనీవన్ ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ యూ. డోంట్ టెల్ ఎనీవన్ ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ యూ. ఎవరైనా ఎటువైపు వెళ్ళారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. వాళ్ళు ఎటువైపు వెళ్ళారో నాకు తెలియదు. ఐ డోంట్ నో విచ్ వే దే టుక్. ఐ డోంట్ నో విచ్ వే దే టుక్. ఎవరితోనైనా మాట్లాడమని చెప్పినప్పుడు ఎప్పుడు మాట్లాడాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు మాట్లాడాలి? వెన్ టు స్పీక్. వెన్ టు స్పీక్. ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను ఈ విషయంలో మీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్. ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్. ఎవరినైనా పని నుండి తొలగించినప్పుడు
ఆ విషయం సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేస్తాం కదా. వాళ్ళు తొలగించబడ్డారు. దే ఆర్ టెర్మినేటెడ్. దే ఆర్ టెర్మినేటెడ్. అలాగే మీరు రోజు ఆఫీసుకు వెళుతున్నారా అని ఇలా అడగాలి. డూ యూ గో టు ద ఆఫీస్ డైలీ? డూ యూ గో టు ద ఆఫీస్ డైలీ? మనం ఆపమని చెప్పకుండా చేస్తున్న పనిని ఆపివేస్తే నేను మీకు ఆపమని చెప్పానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ టెల్ యూ టు స్టాప్? డిడ్ ఐ టెల్ యూ టు స్టాప్? మనం తాళాలు పోగొట్టుకుంటే అన్ని చోట్ల వెతుకుతాం కదా. నేను ప్రతి చోట వెతికాను కానీ నాకు ఇంకా తాళాలు దొరకలేదు. ఐ సెర్చ్డ్ ఎవ్రీవేర్ బట్ ఐ స్టిల్ కుడ్ నాట్ ఫైండ్ ద కీస్. ఐ సెర్చ్డ్ ఎవ్రీవేర్ బట్ ఐ స్టిల్ కుడ్ నాట్ ఫైండ్ ద కీస్. కొందరి చిరునవ్వు చాలా బాగుంటుంది కదా. నీ చిరునవ్వు నాకు నచ్చింది. ఐ లైక్ యువర్ స్మైల్. ఐ లైక్ యువర్ స్మైల్. సంకల్పం లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేరు కదా. సంకల్పం లేకుండా పని చేయవద్దు. డోంట్ వర్క్ వితౌట్ డిటర్మినేషన్. డోంట్ వర్క్ వితౌట్ డిటర్మినేషన్. ఎవరైనా వస్తారని మనకి సమాచారం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నాకు తెలిసినంత వరకు అతను రేపు వస్తాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ కమ్ టుమారో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ కమ్ టుమారో. ఎవరైనా అనవసరంగా వేచి ఉంటే వాళ్ళని వెళ్ళమని చెబుతాం కదా. వాళ్ళకు వెళ్ళమని చెప్పండి. టెల్ దెమ్ టు లీవ్. టెల్ దెమ్ టు లీవ్. ఒక్కోసారి మనం స్టేషన్కి వచ్చేసరికి రైలు వెళ్ళిపోతుంది కదా. నేను స్టేషన్కి వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ఎవరైనా వచ్చే నెల వస్తారని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఆమె వచ్చే నెల వస్తుంది. షీ ఈజ్ కమింగ్ నెక్స్ట్ మంత్. షీ ఈజ్ కమింగ్ నెక్స్ట్ మంత్. అతనికి ఏమి కావాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్. ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్. మనం ఏదైనా శుభ్రం చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను శుభ్రం చేయలేదు. ఐ డిడెంట్ క్లీన్. ఐ డిడెంట్ క్లీన్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మాట్లాడొద్దని చెబుతాం కదా. మాట్లాడడం ఆపమని వాళ్ళకి చెప్పండి. టెల్ దెమ్ టు స్టాప్ టాకింగ్. టెల్ దెమ్ టు స్టాప్ టాకింగ్. ఎవరైనా కష్టమైన పనిని పూర్తి చేస్తే అది ఎలా పూర్తి చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు దీన్ని ఎలా పూర్తి చేశారు? హౌ డిడ్ యూ కంప్లీట్ దిస్? హౌ డిడ్ యూ కంప్లీట్ దిస్? ఎవరైనా ఎందుకు వెళ్ళిపోయారో తెలియనప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వై షీ లెఫ్ట్. ఐ డోంట్ నో వై షీ లెఫ్ట్. ఏదైనా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఆ విషయం అడుగుతాం కదా. అది సాధ్యం కాదా? ఈజంట్ ఇట్ పాసిబుల్? ఈజంట్ ఇట్ పాసిబుల్? మనకి ఏదైనా పని ఉంటే వెళ్లే ముందు తెలియజేయమని అడుగుతాం కదా. అక్కడికి వెళ్లే ముందు నాకు తెలియజేయండి. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్ దేర్. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్ దేర్. మనకి పరిచయం లేని వాళ్ళ గురించి ఎవరైనా అడిగితే తెలియదని చెబుతాం కదా. అతని గురించి నాకేం తెలుసు? వాట్ డూ ఐ నో అబౌట్ హిమ్? వాట్ డూ ఐ నో అబౌట్ హిమ్? ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మన స్నేహితుడిని కారు తీసుకురమ్మని చెబుతాం కదా. మీ కారుని తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ కార్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ కార్. అలాగే నేను నిన్ను వెళ్ళిపోమ్మని అడిగానా? డిడ్ ఐ ఆస్క్ యూ టు లీవ్?
Did I ask you to leave? విదేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతూ ఉంటారు కదా. అతను విదేశాలకు వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతున్నాడు. He is counting the days of traveling abroad. He is counting the days of traveling abroad. ఎవరైనా ఆఫీసుకు రమ్మన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ ఏ అంతస్తులో ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. మీ ఆఫీస్ ఏ అంతస్తులో ఉంది? On what floor is your office? On what floor is your office? ఎవరైనా చూశారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె నిన్ను చూసిందా? Did she see you? Did she see you? ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దమని చెబుతాం కదా. అతన్ని సరిదిద్దండి. కరెక్ట్ హిమ్. కరెక్ట్ హిమ్. ఏదైనా కార్యక్రమంలో మనం పాల్గొనకపోతే ఎవరు పాల్గొంటారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను పాల్గొనకపోతే ఎవరు పాల్గొంటారు? If I don't participate, who will participate? If I don't participate, who will participate? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.